హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బీరకాయ బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. ఇది చపాతీలో కానీ సైడ్ డిష్గా కానీ చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను బీరకాయ ఒక 1/2 కిలో, బంగాళదుంపలు ఒక 2 తీసుకునేసి ఇలా చేసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను. ఒక ఆనియన్ కూడా మనం స్లైస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. స్లైస్గా కానీ చిన్న చిన్న పీసెస్గా కానీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనము ఫ్రై చేసేదానికి దీంట్లో పౌడర్ అనేది రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి 1 స్పూను జీలకర్ర, 1 కప్పు పల్లీలను వేయించుకోవాలి. నా దగ్గర వేయించిన పల్లీలు ఉన్నాయి కనుక నేను 1 స్పూను జీలకర్ర, 10 ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించుకునేసి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకునేసి పల్లీలను కూడా 1 కప్పు వరకు వేయించుకునేసి వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 4 వరకు వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకునేసి పక్కన పెట్టాను. స్టవ్ ఆన్ చేసుకునేసి ప్యాన్ పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఆనియన్ పీసెస్ను వేసుకోవాలి. ఆనియన్ బాగా వేగిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ, బంగాళదుంప ముక్కలను మనము ఈ ప్యాన్లో వేసుకునేసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. బీరకాయ మనకు త్వరగా ఉడకదు కనుక ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకునేసి మనము మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మీడియం టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకోవాలి. మూత పెట్టేసి మనము ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత ఈ విధంగా వాటర్ అనేది వస్తుంది. మనం వాటర్ వేసే అవసరమే లేదండి. కావాలనుకుంటే ఒక చిన్న కప్పు వాటర్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే బంగాళదుంపలు ఒకవేళ పెద్ద సైజు అనేది కట్ చేసుకున్నారంటే మనము 1 కప్పు వరకు వాటర్ వేసుకునేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చి తర్వాత లో టు మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మూత తీస్తే ఈ విధంగా బంగాళదుంప, బీరకాయ బాగా మగ్గిన తర్వాత మనము ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఈ పల్లీలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి పౌడర్ చేసుకున్నాం కదండి. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి ఆ పౌడర్ను మనము వేసుకోవాలి. మొత్తం వేయకుండా మనకు సరిపోయేంత కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా మనము గరిటెతో బాగా కలుపుకునేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేయడమే అండి. చాలా బాగుంటుంది ఈ బంగాళదుంప బీరకాయ ఫ్రై అనేది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఇలాగా ఫ్రై అనేది చపాతీలో కానీ సైడ్ డిష్గా కానీ చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.